సార్, జనసేనకు సంబంధించినటువంటి మరొక వ్యక్తి, గత వైఎస్ఆర్సీపీలో పనిచేసినటువంటి వ్యక్తి, యాక్టర్ పృథ్వీ. ఆయన ఒక సినిమా ఫంక్షన్కి వచ్చి ఆ ఫంక్షన్లో ఆయన చేసినటువంటి కామెంట్లు యాదృచ్ఛికమో ఏమో, మేము ఆడిపోయినా మాకు ఇవే రిపీట్ అవుతున్నాయి, మాకు ఇవే ఎదురవుతున్నాయి అనుకుంటూ ఆయన ఏదో షూటింగ్లో గొర్రెల పెంపకమో గొర్రెలతో పెట్టారట. ఇటు ఒక 70 ఇటు ఒక 80 ఉన్నాయంట. 150 పోతే షూటింగ్ అయిపోయిన తర్వాత గొర్రెలు అడిగితే 11 గొర్రెలే ఉన్నాయంట. అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండి రా అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయిరా అన్న. ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా ఏనండి 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏమిటో నాకు అర్థం అవ్వాలి. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. అదే వెనక నుంచి వాటేసుకోమన్న పృథ్వీ గురించే కదా అడిగారు మీరు? యాక్టర్ పృథ్వీ సార్, ఆయన ఎవరో నాకు తెలియని యాక్టర్ పృథ్వీ. అంటే వెనక నుంచి వాటేసుకుంటే సమ్మగా ఉంటుంది అనేటటువంటి అతను కూడా మాట్లాడుతున్నాడు ఆఖరికి. అంటే చెప్పట్లా, కుక్కలను తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే ఆ కుక్కలతో పాటు పిచ్చి కుక్కలు కూడా మరుగుతాయి అంట. ఎందుకంటే కుక్కలు కూర్చున్నాయి సింహాసనం మీద, సో మనం పిచ్చి కుక్కలు పిచ్చివాగుడు వాగొచ్చని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి అనేటటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి అధికారంలో కూర్చోబెడితే, అంటే వాళ్ళకి అర్హత లేదు, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడితే పిచ్చి కుక్కలు ఏం చేస్తాయి? కుక్కలు కుక్క జాతే కదా పిచ్చి కుక్క అంటే, కూడా కుక్కే కదా పిచ్చి కుక్క అన్నా కూడా. సో పిచ్చోడన్నా మనిషే కదా మామూలుగా అయితే. అట్లాంటి పిచ్చి కుక్కలు ఏం చేస్తాయి? పిచ్చి పిచ్చి వాగుడు వాగుతాయి. ఎందుకు? ఎవడో చెప్పు తీసుకొని కొట్టేవాడు తీసుకునేవాళ్ళు, ఎందుకంటే 164 మంది వాళ్ళు పెద్ద మంద అయిపోయారు కదా. ఆ మంద అంత ఉన్నప్పుడు సో తరిమేవాళ్ళు లేనప్పుడు ఏం చేస్తారు? సో ఇష్టాన్ని ఇట్లా ఇట్లా పిచ్చి పిచ్చి వాగుడు వాగుతారు. అప్పుడు అతని క్యారెక్టర్ ఏందో, అతని కథ ఏందో మనం అన్నీ వాయిస్ అంతా విన్నాంగా. వెనక నుంచి ముందు నుంచి ఆయన మాట్లాడిన మాటలన్నీ మనం విన్నాం కదా. వెనక నుంచి ఉన్నాం, ముందు నుంచి ఉన్నాం, పక్క నుంచి ఉన్నాం, అన్ని చాట్ల నుంచి ఉన్నాం కదా. ఏదైతే రాసలీలాల పృథ్వీ గురించి మనం విన్నాం కదా. మళ్ళీ అసలు ఈయన్ని పిలిచినాడు అనుకోవాలి బుద్ధి జ్ఞానం లేనండి. ఇతను చీఫ్ గెస్ట్ ఏంటంటే బాబు, ఆ సినిమా అది ఏం తిక్కల సినిమానా? దాని పేరేందా? లేకపోతే సినిమా ఇది లైలా అనుకుంటా. లైలా ఆ సినిమా యాజమాన్యం అరే మీరట తిక్కలాళ్ళు ఈ పృథ్వీని చీఫ్ గెస్ట్గా పిలిచి వెనక నుంచి ముందు నుంచి ఇట్టండాలను పిలిచారంటేనే మాకు అర్థమవుతుంది మీరు అట్లాంటి కాదనుకుంటా. దానికి దాంట్లో యాక్టర్ ఆయన నటించినటువంటి ఒక వ్యక్తి నటించాడంటే ఇంకా పెద్దది కదా. ఇక ఆయన ఇప్పుడు తీసుకొని ఇట్లాంటి ఫేమ్ అయిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు తీసుకొని ఉన్నారంటే అది ఆ సినిమా ఇంకా అంటే ఉందో అర్థం చేసుకోవాలి. వేదిక ఏదైనా కూడా కామెంట్లు మాత్రం ఈ యాంగిల్లోనే చేస్తున్నారు. అతను గత కొంతకాలం నుంచి ఇందాక స్టార్టింగ్ మీరు ఇంట్రడక్షన్ అడిగిందో ఆ ఇంట్రడక్షన్ అన్నదాన్ని కూడా ఇప్పుడు సినిమాని సినిమాలాగా మనం చూడాలనుకుంటాం, కానీ సినిమాల్లోకి రాజకీయాలు వాళ్ళు తీసుకొని వచ్చినప్పుడు ఖచ్చితంగా అది వివాదాస్పదం అయింది కదా. అంతే కదా. ఇప్పుడు మీ సినిమా మీరు ఇట్లాంటి వివాదాలు చేయకపోతే ఈరోజు బాయ్కాట్ లైలా అని ట్విట్టర్లో ట్రెండింగ్ రాదు కదా. అసలు ఆ సినిమా ఉందని ఎవడో తెలియదు. సరే నార్మల్గా కొన్ని రోజులు అయినాక ఏదైతే థియేటర్లో రిలీజ్ అయింది అనుకోండి, రిలీజ్ అయితే బాగుందంటే చూస్తారు. సో ఇట్లాంటివి మీరు ఇట్లాంటి ఒక పార్టీని టార్గెట్ చేసి అదే వేదికల మీద గేమ్ చేంజర్ కూడా అదే అయింది. ఎంత దారుణమైన డిజాస్టర్ చూశారు కదా. రామ్ చరణ్ చరిత్రలో అంతకంటే ఘోరమైన ఫ్లాప్ సినిమా ఇంకోటి లేదు. దిల్ రాజు తీసిన సినిమాలో అంతకంటే దరిద్రం సినిమా ఇంకోటి ఉండదు. దాదాపు 200 కోట్లు ఎంత లాస్ కదా సినిమాకి. 200 కోట్లు నట్టేట మునిగాడు దిల్ రాజు. దేనివల్ల? ఇట్టానే గేమ్ చేంజర్ అనే సినిమా ఈవెంట్కి ఆ ఈవీఎం డీసీఎం సనాతన ఉపమం తీసుకొని వచ్చి అక్కడ ఈ పృథ్వీనే, ఈ వెనక నుంచి వాటేసుకునే పృథ్వీ చేత కామెంట్స్, అక్కడ కూడా సేమ్ జై జనసేనని కేకలు పెట్టి అరవటాలు. ఏం సంబంధం? సినిమా ఫంక్షన్ సినిమాలాగా చేయాలి కదా. జనసేన మంత్రులు పర్యవేక్షించి అక్కడ బైక్ స్టంట్లతో ఎరగదీయండి, కుమ్మేయండి, ఇట్లాంటి గాలి మాటలు గాలి వాగుడని వాగితే సినిమా గేమ్ చేంజర్ అయితే గాలి చేంజర్ అయిపోయి గాలిలో కలిసిపోయింది సినిమా. ఇప్పుడు లైలా అడవడ బాబు ఎవరు సినిమా? విశ్వక్సేన ఏమన్నారు చాలా మంది అట్ట కొత్త వాళ్ళు హీరో విశ్వక్సేనో ఏదో. ఇప్పుడు ఏంది నీకెందుక సినిమాని సినిమాగా చేసుకొని బుద్ధిగా నువ్వు ఉన్నావని చాలామందికి తెలియదు హీరోగా. సరే ఇప్పుడు అంటే ఏంటి ఇట్లాంటివన్నీ చేస్తే కొద్దిగా ట్రెండింగ్లోకి వెళ్తారని ఏమన్నా చేస్తున్నారా కావాలని? సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారనుకో మీ సినిమాలో టార్గెట్ అయిపోతాయి.
అంటే సినిమాల్లో చూస్తారు కదా, సినిమాల్లో game changer హీరోగా అయితే ట్రెండింగ్ అవ్వాలన్నా, రాజకీయాల్లో ఒక వ్యక్తిగా ట్రెండింగ్ అవ్వాలన్నా కేవలం వైఎస్ఆర్సీపీ మీద బురద తెలితేనో, వైసీపీ మీద కామెంట్లు చేస్తేనో మాత్రమే ట్రెండింగ్లోకి వస్తుంది. సోషల్ మీడియాలో ట్విట్టర్లో ట్రెండింగ్ లో ఉంది బాయ్కాట్ లైలా అని. ఉమ్, అందరు లైలా అంటే మామూలు సినిమా హీరో లైలా అని అట్లా అనుకుంటారు జనరల్గా. తెలియదు అసలు లైలా సినిమా ఉందని చాలా మందికి. అప్పుడు దాన్ని క్లిక్ చేసి చూస్తే అప్పుడు ఇవన్నీ ఓపెన్ అవుతున్నాయి. ఉమ్, ఓహో, లైలా అనేటటువంటి ఆ సినిమా ఫంక్షన్లో ఇట్లాంటి పిచ్చివాగుడు, ఇట్లాంటి గాలివాగుడు, ఇలాంటి ఓవర్ యాక్షన్లు ఇవన్నీ చేశారు కావాలి, అందుకని బాయ్కాట్ లైలా అని చెప్పి అందరూ చెప్తున్నారు అని. ఉమ్, ఎందుకంటే సినిమాకి మీకు రాజకీయాలతో ఏం సంబంధం? ఆ పృథ్వీ అనేవాడిని పిలవటము, వాటి చేత మాట్లాడించడమే ఫస్ట్ తప్పు. దానికి తోడు ఇంకా మీరు ఇట్లాంటివన్నీ అసలు దాన్ని ఎంకరేజ్ చేస్తే ఏమైంది? ఇప్పుడు మీ జీవితాలు నాశనం అవుతుంది, మీరు పెట్టిన డబ్బులు నష్టపోతారు. ఉమ్, మాకేమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? మాకేం కాదు కదా. మీరు మా మీద విమర్శలు చేస్తే, ఇప్పుడు గజరాజు మీద కుక్కలు మురిగినాయి అనుకోండి, కుక్కలకు నోరు నొప్పి వచ్చింది, కానీ గజరాజుకి ఏమవుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు బురద జల్లాలనో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 తిట్లు తిడితేనో మీ నోరు నొప్పిరా బాబు. మాకేం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఉమ్, ఎందుకంటే మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం, ప్రజలతో ఉన్నాం. వెనక నుంచి వాటేసుకో, ముందు నుంచి వాటేసుకోవాలి టైపుల్లో లేం కదా. సో ఇప్పటికైనా పద్ధతి మార్చుకోండి. ఖచ్చితంగా మీకు మీ గొయ్యి మీరే దవ్వుకున్నారు. ఇప్పుడు ఆ సినిమా అనేది చూడండి, రేపొద్దున గేమ్ చేంజర్లా గాల్లో కలిసిపోయే సినిమానే అయింది. ఉమ్, మరి టార్గెట్ చేశారు కదా, ఎందుకు వదులుతారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం చిన్నగా ఏం లేదు కదా. సింగిల్గా 136 లక్షల మంది ఉన్నారు కదా, ఇంకా పెరుగుతున్నారు కదా రోజు రోజుకి. ఉమ్, సో ఇంకా రోజు పెరుగుతా 150 లక్షల దాకా ఉంటారు కదా. ఓకే. మరి టార్గెట్ చేస్తే ఏమైంది? ప్రొడ్యూసర్ నష్టపోతాడు, ఉమ్. మీకు డిజాస్టర్ సినిమా లాగా మిగిలిపోయింది. సో ఇప్పటికైనా పద్ధతిగా వ్యవహరించడం నేర్చుకోండి.